వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద నాయకులు పూజలు నిర్వహించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మునిగిరీష్ మాట్లాడుతూ గత సంవత్సరం గూడూరు నియోజకవర్గంలో 3,400 సభ్యత్వాలు నమోదు చేయించామని, ఈ సంవత్సరం 5,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయదలిచామని తెలియజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అభిమానులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పేటేటి చంద్రనీల్, షేక్ నయీం, జమాల్ బాషా, అల్లం బాబు, కృష్ణ, భార్గవ్, అవినాష్, శివ, రాజు, భాస్కర్, మల్లికార్జున్, రవీంద్రబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సాధక్, ప్రదాత అనేటువంటి 3 పేర్లతో ఈ సంవత్సరం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఏ పార్టీలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం మాత్రమే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు దీన్ని సాంస్కృతిక భాషలో ఉద్యమి అంటే సభ్యత్వం తీసుకునేవాళ్ళు, సాధక్ అంటే సభ్యత్వం నమోదు చేయించేవాళ్ళు, ప్రదాత అంటే ఎవరన్నా పార్టీ ఆశయాలు నచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా డొనేషన్ చేసేవాళ్ళని ప్రదాత అంటారు. ఇట్లా 3 విభాగాలుగా ఇది ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించబడింది. ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇది జనసేన పార్టీ నాయకులందరూ, ఈ సాధకులందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ సభ్యత్వ నమోదులో ఎంతోమంది యువకులు, ముఖ్యంగా చదువులు చదివేటువంటి, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్ చదివేటువంటి యువకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఆశయాల మీద వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి సభ్యత్వం తీసుకొని దీన్ని నమోదు చేయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. గూడూరులో అన్ని మండలాల్లో 5 మండలాలు, గూడూరు టౌన్లో అందరికీ కూడా ఈ సభ్యత్వ నమోదు ఎవరైతే సాధకులుగా నమోదు చేసుకోబడ్డారో వారందరికీ కూడా లింకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు రావడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కూడా ఇది 15 రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా అందరూ కూడా ఎవరైతే లింక్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా విరివిగా, ఎంతోమంది పార్టీ భావాలు, ఆశయాలు నచ్చేటువంటి యువత యువకులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో యువత యువకుల శాతం ఎక్కువ. జనసేన పార్టీకి ముఖ్యంగా యువత యువకులు ఎంతోమంది ఆసక్తి ఉన్నారు. కాబట్టి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని వాళ్ళనే ప్రధానంగా పార్టీలో సభ్యత్వం తీసుకుంటే పార్టీకి చాలా భవిష్యత్తు ఉంటుంది. మా పవన్ కళ్యాణ్ గారు 2 కోట్ల విరాళం ఇచ్చి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల నుంచి ఎంతోమంది యువత ఆయన వెంట నడిచారు గతంలో. ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన యొక్క పనితీరు నుంచి ఎంతోమంది ఈరోజు న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకు గాను గత సంవత్సరంలో మేము 3,400 సభ్యత్వాలు గూడూరు నియోజకవర్గం తరఫున చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ, కార్యకర్తలు, మండల నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి గతం కంటే మెరుగ్గా ఈరోజు ఈ సభ్యత్వ నమోదును అధికంగా నమోదు చేసి జిల్లాలో గూడూరుకు ఒక ప్రత్యేక స్నానం తీసుకొస్తామని, భాషల పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా లాంగ్వేజ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని భీముడోలు మండల విద్యాశాఖాధికారి భాస్కర్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా భీముడోలు హైస్కూల్ వేదికగా మండల స్థాయి లాంగ్వేజ్ ఫెస్టివల్ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమానికి భీముడోలు ఎంఈఓ భాస్కర్ కుమార్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుని పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్, మండలంలోని హైస్కూల్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. మన్యం జిల్లాలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2 ఏళ్లుగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడుతున్న పార్వతీపురానికి చెందిన కొయ్యపుగిరి రాజశేఖర్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలియజేశారు. నిందితుడి నుంచి 16 బంగారు పుస్తెల తాడులు, నల్ల పూసలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. వీటి విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని అన్నారు. ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తున్న సమయంలో మాకు ఒక వ్యక్తి, ఇలాంటి పోలికలు ఉన్న వ్యక్తి ఈ నాకాబందీ వెహికల్ చెకింగ్ అప్పుడు దొరకడం జరిగింది. అతనికి ఇవే పోలికలు ఉండి కొద్దిగా అనుమానంగా, సో అతని దగ్గర కూడా ఒక చైన్ దొరకడము, ప్లస్ ఇమేజెస్ కూడా వెరిఫై చేసుకొని, అలాగే ఇతని యొక్క కాల్ డీటెయిల్స్, లొకేషన్స్ కూడా ఆ యొక్క నేరాలు జరిగినప్పుడు సాంకేతికంగా కూడా మేము వెరిఫై చేసుకుంటే ఇతనే చేశాడనేసి మేము నిర్ధారించుకున్నాం. అలాగే ఇంట్రాగేషన్లో కూడా ఇతను కన్ఫెషన్ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఈ గతంలో ఎప్పుడు ఇతను ఈ ముద్దాయి పట్టుబడలేదు.
సో ఇప్పుడు దొరికాక దాదాపు 14 కేసులు మనకి 2024 నుంచి 2024లో 5 కేసులు, అదేవిధంగా 2025లో కూడా ఒక 7 కేసులు, రీసెంట్గా 26లో కూడా మనకి ఒక 2 కేసులు చైన్ స్నాచింగ్ రిపోర్ట్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇతనే ఈ నేరం చేయడం జరిగింది. ఇతని పేరు కొయ్యపు గిరి రాజశేఖర్, 28 సంవత్సరాలు, పార్వతీపురం చాకల్ బెల్గాంలో ఉంటాడు. సో ఈ వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా ఈ నేరం చేసి పట్టుబడి క్రైమ్ రికార్డ్ లేదు. సో దానివల్ల మనకి కూడా కేసు ఛాలెంజింగ్గా మారింది. ఫైనల్గా సాంకేతిక అంటే కంటిన్యూగా మేము ఈ వెహికల్ చెకింగ్ ఇతని కోసం వెతుకుతూ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేసుకొని గుర్తించి ఇతని దగ్గర నుంచి ఈ 14 కేసులు సంబంధించి మేము 16 చైన్లు రికవర్ చేసి ఇవాళ మీరు చూస్తున్న డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. దాదాపుగా 265 గ్రామ్స్ వర్త్ 40 lakhs ప్రజెంట్ రేట్లో. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్గా ఉన్నా కూడా పోలీసు మా పని మేము చేసుకుంటూ నిరంతరం వీటి మీద వర్క్ చేస్తున్నాం. పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్న ఒక చైన్ స్నాచర్ దొరకడం సంతోషంగా ఉంది. సో ప్రజలకి అట్లీస్ట్ ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా ఇతనికి శిక్ష పడేలాగా చేయగలుగుతున్నాం. సో ఆ విధంగా కన్విక్షన్ కూడా వచ్చేటట్టు మేము చర్యలు తీసుకున్నాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఉదయం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. अहं वसामि वसाम्यहमहं वसामि वैकुण्ठे वैकुण्ठे वसाम्यहमहं वसामि वैकुण्ठे वसामि वैकुण्ठे वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वसामि वसामि वैकुण्ठे योगिनां वैकुण्ठे योगिनां योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये हृदये योगिनां वैकुण्ठे वैकुण्ठे योगिनां हृदये योगिनां हृदये हृदये योगिनां योगिनां हृदये रवौ रवौ हृदये योगिनां योगिनां हृदये रवौ. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వెలుగుమట్టలో భూదాన్ భూ బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శత్రుదేశంపై దండయాత్రకు వెళ్లినట్లు 4,000 మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేయడం ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. బాధితులకు అండగా ఉంటామని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇదే స్థలంలో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తనదని ఆయన భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులే ఈ అక్రమాలకు సూత్రధారులని ఆరోపించారు. కేసీఆర్ సార్ మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో
ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేస్తాం. సాగరం నేల తల్లి నేర్పే కదా గుండెలోని ఓ నిబ్బరం నిక్కమున్న బాటలోన నీ పయనం నీకు జయం ఊపిరున్న కాలమంతా ప్రేమేగా నీకు వరం ఆశలేనట్టి బ్రతుకుందా చెప్పమ్మా నీ గుండెల్లోనే బదులుంది చిన్నమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి ఇప్పుడు అదే ప్రాజెక్టుకు నిధులు అడుగుతున్నారు. వైసీపీ సభ్యులపై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. ఇంటి దైవం అంటూనే చంద్రబాబు శ్రీవారి ప్రసాదంపై నింద మోపారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వెలుగుమట్ల భూదాన్ భూ బాధితులను కలిసిన కేటీఆర్ 60 ఎకరాల భూమిపై 3 మంత్రుల కన్ను పడిందని ఆరోపణ. పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేశారని మండిపాటు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.